అందరికీ నమస్కారం. బీవీపీ మేలుకోండి టీవీ ద్వారా వస్తున్నాను. ఇప్పుడు బైపాస్ కడప టు రాజంపేట బైపాస్ రోడ్లో డ్రీమ్స్ బ్యాక్ సైడ్ శ్రీ కేంద్రీయ విద్యాలయం కడప ఉంది. ఎందుకంటే లాక్ చేసి ఉన్నారు. వాళ్ళు కూడా కొన్ని ఉంటాయి, పర్మిషన్ తీసుకొని బయట నుంచి మీకు చెప్తున్నాను. అభివృద్ధి అనే బాటలో నేను వస్తున్నాను. అభివృద్ధిలో అప్పుడు ఉన్నటువంటి 2004లో తీసుకున్నటువంటి పాలకపక్షము ఈరోజు మనము చిరస్మరణీయంగా ఉండేటువంటివి. చూడు, విద్యాలయాలు చాలా ఉన్నాయి ఇక్కడ. అదేవిధంగా వైద్యం కూడా ఉంది. గేట్ వేస్తున్నారు, కానీ మీకు చూపిస్తున్నాను కేంద్రీయ విద్యాలయము ఎలా ఉంటుందని. దీంట్లో సీట్లు రావడం కూడా గగనము. చాలా టాలెంటెడ్ పర్సన్స్కు వీళ్ళందరికీ ఇస్తారు. సంతోషకరము, మంచిది. ఇట్లాంటివన్నీ విద్యా సంస్థలప్పుడు తెచ్చిన గవర్నమెంట్కు మనము కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే అభివృద్ధి అనే బాటలో వస్తున్నాను. ఒక జిల్లాలో ఒక భాగము, ఒక ప్రాంతమైనటువంటిది అభివృద్ధి చెందిందంటే ఒక రాష్ట్రము అక్కడ రాజధాని ఏర్పడితే ఎంత అభివృద్ధి చెందుతుంది. అక్కడ అన్ని పెట్టుబడులు కాదు, అందరూ కూడా వస్తారు. విద్యా సంస్థలు వస్తాయి, విద్య, వైద్యము, ఉపాధి అన్నీ కలుగుతాయి అనే దృక్పథంతో మీకు ఒక్కొక్క వీడియోతో వస్తున్నాను. ఇట్లు బోనం శెట్టి.